హైదరాబాద్ శివారు ఓఆర్ఆర్ వెంట 10 మండలాల కర్షకులకు రైతు భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులంతా కలిసి విజ్ఞప్తి చేశారు. దాదాపు 60,000 ఎకరాల్లో అన్నదాతలు ఆకుకూరలు, కాయగూరల పంటలు సాగు చేస్తున్నప్పటికీ వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం ఏంటని గులాబీ నాయకులు నిలదీశారు. ఇప్పటికైనా సహృదయంతో చిన్న సన్నకారు రైతులకు రైతు భరోసా అందించాలని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యవసాయదారులందరూ కూడా కలిసి అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది. రైతు బంధు ఓఆర్ఆర్ పక్కపంటి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో 9 మండలాలకు సంబంధించినటువంటి రైతు బంధు రైతులకు ఖాతాలో వేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకున్నది. చుట్టుపక్కల ఉన్న ఓఆర్ఆర్కు సంబంధించిన మండలాలన్నీ కూడా రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం చేస్తలేరని, అవసరం లేదు అని చెప్పేసి ఏదో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్పడంతో 9 మండలాల రైతులు ఇంచుమించు 60,000 ఎకరాల్లో పంట పండించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిపోర్టు ఉన్నా వాటిని పక్కకు పెట్టి రైతు బంధు వేయడం లేదు కాబట్టి ఇవాళ గౌరవ మంత్రి గారి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం కూడా జరిగింది. నేను అధికారులను పిలిచి మాట్లాడతాను, అగ్రికల్చర్ చేసినట్టయితే ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడతామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారిని రిక్వెస్ట్ కూడా చేశాం. ఖచ్చితంగా రైతు బంధు వేయాలి. రైతులందరూ కూడా ఆందోళనతో ఉన్నారు. వారు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఎకరాలు కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే అందరికి వేసి వారికి వేయకపోవడం, మా జిల్లాలో ఉన్న 9 మండలాలకు వేయకపోవడం ఖచ్చితంగా డిమాండ్ చేయడం. అదేవిధంగా ఓఆర్ఆర్ పక్క వంటి ఉన్నటువంటి మేడ్చల్ ఏరియాలో కానీ, సంగారెడ్డి ఏరియాలో కానీ కొంతమందికి కూడా వేయలేదు. వాళ్ళందరికీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ప్రకారంగానే ఇవ్వాలి అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఏది పక్కకు పెట్టేసేసి ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం ఆందోళన తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులందరినీ సమీకరించి ఖచ్చితంగా ఆందోళనకు దిగడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పక్కకు పెట్టించే విధంగా రైతు బంధు వేయాలని చెప్పేసి గౌరవ మంత్రి గారికి, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం.